ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. పిల్లలతో చనువుగా మాట్లాడుతూ వాళ్ళని పరీక్షించే ముందు వాళ్ళకి అనుకూలమైన వాతావరణం ఉండేటట్లుగా చూడండి. ఉదాహరణకు పిల్లలను వాళ్ళకి ఎటువంటి ఆటలు అంటే ఇష్టము, ఎలాంటివి తినడానికి, ఎవరితో స్నేహం చేయడానికి, ఏ పండుగను, ఏ కథను లేక ఎటువంటి పాటలు ఇష్టపడతారో అడగండి. ఎప్పుడైనా ఏదైనా ఉత్సవాలకు వెళ్ళారా, అక్కడ వాళ్ళకి బాగా ఇష్టమైనది ఏంటి, ఇలాంటి ప్రశ్నలు అడగండి. మీరు పిల్లలు ఒకే ఎత్తులో కూర్చోండి. అంటే మీరు కుర్చీలో కూర్చుంటే మీ ఎదురుగా ఉన్న బాలుడు లేక బాలిక కూడా అలాగే కుర్చీలో కూర్చొని ఉండాలి. పిల్లలను నిలబెట్టి పరీక్షించకండి. 2. పిల్లలను ప్రోత్సహిస్తూ వాళ్ళతో ఓపికగా వ్యవహరించాలి. పిల్లలు చేసే పనిని ప్రోత్సహించండి. పరీక్షించే సమయంలో వాళ్ళతో ఓపికగా వ్యవహరించండి. చదవడానికి, ఆలోచించడానికి, సమస్యను పరిష్కరించడానికి తగిన సమయాన్ని ఇవ్వండి, కానీ వాళ్ళని తొందర పెట్టకండి. 3. ఈ అంచనా ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల కోసం ఉపయోగించవచ్చు. వారి అరువైన కార్యకలాపాలను అంగన్వాడీ కార్యకర్త నిర్ణయిస్తారు. 4. ఎప్పుడూ అంచనా వేసే ప్రక్రియను మొదటి స్థాయి 1 నుండి ప్రారంభించండి. 5. మొదటి స్థాయిని పిల్లలు పూర్తి చేయగలిగితేనే తదుపరి స్థాయికి వెళ్ళండి. వారిని తగిన స్థాయిలో గుర్తించండి. ఒకవేళ అబ్బాయి లేక అమ్మాయి మధ్యలో ఆగిపోతే వాళ్ళని కొనసాగించమని ప్రోత్సహించండి. పరీక్షించే సమయంలో పాటించవలసిన నియమాలు. ఇది అర్థమైంది కదా. పిల్లలకి అనుకూలమైన ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. తర్వాత పిల్లల్ని ప్రోత్సహిస్తూ వాళ్ళతో ఓపికగా వ్యవహరించాలి. అసెస్మెంట్ చేసేటప్పుడు వాళ్ళకి ముందు మనం మాటల్లో పెట్టాలి. ఏమి అడగాలంటే ఎక్కడికి వెళ్ళావు, ఏంటి, ఎక్కడైనా పండగ చూసేవాళ్ళు, అక్కడికి వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళావు, మీరు రాగానే అడుగుతారు కదా ఎటువంటి ఆటలు అంటే ఇష్టం, ఏం తింటే అది తినడానికి అడిగి ఇష్టమైన ఏంటి, అలాగే ఉత్సవాలకు వెళ్ళారా, మీకు ఇష్టమైన ఫ్రెండ్స్ ఎవరు, అలాంటి వాళ్ళకి ఇష్టాలు ముందు ఇష్టాలను తెలుసుకుంటే ఆడేమో కొంచెం చెప్తుంటాడు, ఉత్సాహంగా ఇష్టపడతాడు, ఏ పాటలు ఇష్టపడతాడు, స్టోరీ టెల్లింగ్. వాళ్ళని మాటల్లో చక్కగా కొంచెంసేపు వాళ్ళని మాట్లాడించాలి. పిల్లల్ని కూర్చోబెట్టే పరీక్షించాలి, నించోబెట్టి పరీక్షించకూడదు.